ఈ వీడియోలో మనము మంచి సేఫ్టీ ఉన్న సిఎన్జి కార్లు ఏంటో తెలుసుకుందాము. అది కూడా మీ బడ్జెట్ 7 నుంచి 16 లక్షల లోపల ఉంటే ఈ వీడియోలో మీకు సేఫర్ అంటే 4 స్టార్స్ ఉన్న కార్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ కార్ ఏంటంటే మనకు టాటా టియాగో ఉంది. దీంట్లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 4 స్టార్స్ వచ్చాయన్నమాట గ్లోబల్ ఎన్క్యాప్లో. చూడడానికి చాలా బాగుంటుంది, కంపాక్ట్గా ఉంటుంది. ఈ సెగ్మెంట్లో నాకు నచ్చిన కారు ఇదే అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడున్న కలర్స్లో అయితే బ్లూ కలర్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంది. అది అన్ని కలర్స్ బాగున్నాయిలేండి, రెడ్ బాగుంది, ఈ బ్లూ అయితే చాలా బాగుంది అనమాట, స్టాండ్ అవుట్ అవుతుంది. తర్వాత మీకు సిటీలో డ్రైవ్ చేయడానికైనా చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మీకు సిటీకి ప్లస్ హైవే కావాలన్నా కానీ ఈ కార్ చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో సేఫ్టీ 4 స్టార్ ఉంది. అట్ ద సేమ్ టైం బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్గా ఉంటుంది అనమాట. మంచి బిల్డ్ క్వాలిటీ, మీకు సిటీకైనా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాకు సిటీకి కావాలి, హైవేలో కూడా యూస్ చేయాలంటే దీన్ని యూస్ చేయొచ్చు. సేఫ్టీ ఉంది, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది అనమాట. టాటా గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సేఫ్టీ సూపర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీకు ఈ రెండు కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మీరు ఎంతసేపు జర్నీ చేసినా టైర్డ్ గారు అనమాట. వాళ్ళ సీట్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తారు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు చాలాసేపు కూడా డ్రైవ్ చేయొచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మీకు 2 సిలిండర్స్ ఇస్తారు, కాబట్టి బూట్ స్పేస్ కూడా ఉంటుందన్నమాట. చాలామంది చాలా బ్రాండ్స్ 1 సిలిండర్ పెద్దది ఇస్తారు. అందువల్ల ప్రాబ్లం ఏంటంటే మనకి బూట్ స్పేస్ ఉండదు, అదొక పెద్ద సమస్య. వీళ్ళు 2 సిలిండర్స్ ఇచ్చి మంచి బూట్ స్పేస్ ఇస్తున్నారు. దాంతోపాటు స్పేర్ వీల్ కూడా కింద బూట్ కింద ఫిక్స్ చేసి ఉంటారనమాట. దేంట్లో కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. కొన్ని బ్రాండ్స్ ఇప్పుడు 2 సిలిండర్స్ ఇస్తున్నారు, కానీ వాళ్ళు స్పేర్ వీల్ తీసేస్తున్నారు అనమాట. అది మంచిది కాదు. స్పేర్ వీల్ అనేది మ్యాండేటరీ, సేఫ్టీ రిలేటెడ్ కదా, అది తప్పకుండా ఉండాలన్నమాట. నెక్స్ట్ మీకు ఇంకొకటి ఏంటంటే ప్లస్ పాయింట్, దీంట్లో మంచి మైలేజ్ వస్తుంది మీకు సిఎన్జిలో. చాలామందికి ఈ మధ్యకాలంలో మాకు మాన్యువల్ వద్దు, ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఒకవేళ ట్రాఫిక్ లేకపోయినా నాకు ఈ గేర్ మార్చడం, ఈ క్లచ్ అదంతా వద్దు, నాకు కంఫర్టబుల్గా ఉండాలి, కన్వీనియంట్గా ఉండాలి, ఆటోమేటిక్ కావాలని చూస్తుంటారు కదా. మీకు టాటా టియాగోలో ఆటోమేటిక్ కూడా లభిస్తుంది అనమాట. మీకు మాన్యువల్ కావాలన్నా మాన్యువల్ తీసుకోండి, నాకు ఆటోమేటిక్ కావాలి, సౌకర్యంగా ఉండాలి అంటే మీరు ఆటోమేటిక్ కూడా లభిస్తుంది అనమాట. నెక్స్ట్ కారు ఏంటని చూస్తే మనము సెడాన్ అనమాట. ఇది మన టాటా టిగోర్. ఇది కూడా సేమ్ అనమాట. గ్లోబల్ ఎన్క్యాప్లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 4 స్టార్స్ వచ్చినాయి దీనికి. ఇది కూడా చాలా బాగుంటుంది, మంచిగా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అనమాట. సేమ్ లైక్ టియాగో, చాలా బాగుంది చూడడానికి. అట్ ద సేమ్ టైం బూట్ స్పేస్ దానికన్నా మీకు దీంట్లో ఎక్కువ లభిస్తుంది. సెడాన్ అంటే ఇదొక అడ్వాంటేజ్, బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా. దీంట్లో కూడా మీకు 2 సిలిండర్స్ ఇస్తారు, బూట్ స్పేస్ టియాగో కన్నా ఎక్కువ దీంట్లో వస్తుంది అన్నమాట. మీకు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సైజ్ కాస్త ఎక్కువ ఉంటుంది. మీకు బూట్ స్పేస్ ఎక్కువ కావాలంటే టిగోర్ తీసుకోండి. కొంతమందికి సెడాన్ అంటే ఇష్టం అనమాట, అలాంటి వాళ్ళ కోసం ఇదొక మంచి ఆప్షన్. దీంట్లో కూడా టియాగో లాగానే మీకు మంచి సస్పెన్షను, మంచి స్టీరింగ్ ఫీడ్బ్యాక్, మంచిగా స్టేబుల్గా ఉంటుంది, కనెక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది మీకు. మీరు సిటీకైనా హైవేకైనా కానీ హ్యాపీగా వాడుకోవచ్చు. మీకు 2 కార్లు టియాగో అండ్ టిగోరు మీరు స్పీడ్లో వెళ్ళినప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉంటుంది, ప్లాంటెడ్గా ఉంటాయి కార్స్, మీ కంట్రోల్లో ఉంటాయన్నమాట. మీకు కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయొచ్చు 2 విధాలుగా. కారు ప్లాంటెడ్గా ఉంటుంది, మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంది. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ ఏమన్నా అయితే ఆ కారు మిమ్మల్ని కాపాడుతుంది అనే నమ్మకం కూడా మీకు ఉంటుంది అనమాట. టాటా వాళ్ళలో ఇదొకటి మెచ్చుకోవాలి, సేఫ్టీ అంటే మాత్రం వాళ్ళు టాప్ ప్రయారిటీ ఇస్తారనమాట. మీకు సేఫ్టీ కావాలంటే ఈ 2 కార్లు చాలా బాగుంటాయి. దీంట్లో కూడా మీకు మాన్యువల్ కావాలన్నా మాన్యువల్ దొరుకుతుంది, మీకు ఆటోమేటిక్ కావాలంటే ఆటోమేటిక్ కూడా దొరుకుతుంది అనమాట. రెండింట్లో మీకు ఏజిఎస్ ఉంటుంది, ఏఎంటీ అంటాం కదా, అది దొరుకుతుంది. బాగుంటాయి ఇవి. తర్వాత సెగ్మెంట్ చూస్తే ఇదైతే క్రాష్ టెస్ట్ చేయలేదు, మేబీ బేస్డ్ ఆన్ మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళు ఇంతకు ముందే లాంచ్ చేసినప్పుడే చెప్పారు
సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంది, మంచి స్కోరింగ్ చేస్తుందని. ఈ సెగ్మెంట్లో ఇది క్రాష్ టెస్ట్ చేయకపోయినా చెబుతున్నాను. ఇదైతే స్టార్ రేటింగ్ మనకు తెలియదు. అదేంటంటే లేటెస్ట్ ఫేస్ లిఫ్ట్ కూడా తీసుకొచ్చారు వీళ్ళు, మన హుండాయ్ ఎక్స్టర్. చూడడానికైతే చాలా బాగుంది. ఇది ఫ్రంట్ టు సైడ్ అయితే చాలా బాగుంటుంది. ఆ రియర్లోనే కాస్త ఏదో వాళ్ళు డిజైన్ కాస్త ఓవర్ డిజైన్ చేస్తారు వీళ్ళు ఎప్పుడు ఎక్స్టీరియర్కి సంబంధించి. ఆ బ్లాక్గా ఏదో సమ్ సార్ట్ ఆఫ్ డిజైన్ ఉందన్నమాట రియర్ ఎండ్లో, అదొకటి అనమాట. అపార్ట్ ఫ్రమ్ దాట్ చూడడానికి చాలా బాగుంది. ఇది కూడా మంచి ఇంజను. మీకు మంచి ఇంజన్ కావాలి ఈ సెగ్మెంట్లో అంటే 1.2 లీటర్ 4 సిలిండర్స్ వస్తాయి మీకు. న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజన్ వస్తుంది మీకు. మంచిగా రిఫైన్డ్, మంచిగా స్మూత్గా ఉంటాయి అన్నమాట. మీకు లోపల సౌండ్లు వైబ్రేషన్స్ రాకూడదు, యూనో స్మూత్గా ఉండాలి డ్రైవింగ్ అని అనిపిస్తే మీకు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో కూడా వీళ్ళు డ్యూయల్ సిలిండర్స్ ఇస్తారనమాట. మైలేజ్ కూడా బాగుంది, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా బాగుంది, రిలయబుల్, డ్యూరబుల్, అవన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. మీరు ఈ సెగ్మెంట్లో ఇది కావాలంటే ఒకసారి చూసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది క్రాష్ టెస్ట్ అయితే చేయలేదు. అది క్రాష్ టెస్ట్ అయిన తర్వాత 2 వస్తుందా, 1 వస్తుందా, 4 వస్తుందా, 5 వస్తుందా మనకు తెలియదు. ఈ సెగ్మెంట్లో అది ఉంది కాబట్టి నేను చెబుతున్నాను అనమాట. నెక్స్ట్ తర్వాత సెగ్మెంట్లో చూస్తే లెస్ దాన్ 4 మీటర్స్లో మనకి సుజుకి బ్రెజా ఉందన్నమాట. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది, చాలామందికి ఇష్టమైన కార్ ఇది. మంచి గ్రౌండ్ క్లియరెన్సు, సీటింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది, బాక్సీ డిజైన్ అనమాట, చాలా బాగుంటుంది చూడడానికి. తర్వాత మంచి మైలేజ్ ఇస్తుంది అనమాట. ఇంకొకటి దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు దీంట్లో 1.5 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్ వస్తుంది. లీనియర్ పవరు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్స్ చాలా బాగుంటాయి, రిలయబుల్గా ఉంటాయి, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి, సమస్యలు తక్కువ ఉంటాయి. ఇన్ కేస్ ఏమైనా సమస్య వచ్చినా కానీ ఖర్చు చాలా తక్కువ ఉంటుందన్నమాట. మీకు మంచి మైలేజ్ కావాలి, మంచి ఆఫ్టర్ సర్వీస్ ఉండాలి అంటే మీరు బ్రెజాని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మీకు గుర్తుపెట్టుకోండి, సిలిండర్ ఒకటే వస్తుంది, 2 సిలిండర్స్ ఇవ్వట్లేదు వాళ్ళు, అది కాస్త చూసుకోండి. అయినా బూట్ స్పేస్ కాస్త లభిస్తుంది, మీరు దేనికి చూసి తర్వాత ఫైనలైజ్ చేసుకోండి. తర్వాత సెగ్మెంట్లో ఉన్న కార్ ఏంటని చూస్తే ఇది అబవ్ 4 మీటర్స్, అది మన సుజుకి గ్రాండ్ విటారా. ఇది కూడా సేమ్ ఇంజను, సేమ్ ప్లాట్ఫామ్, కాకపోతే సైజు ఎక్కువ ఉంటుందన్నమాట. మీకు ఇంకా ఎక్కువ బూట్ స్పేస్ కావాలి, పెద్ద కార్ కావాలి అని అనిపిస్తే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, కంఫర్ట్ చాలా బాగుంది, సీటింగ్ పొజిషన్ అంతా బాగుంది. ఇంజన్ మనకు సేమ్ ఇంజన్ కదా, 1.5 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజన్ అనమాట. దీంట్లో కూడా మంచిగా మైలేజ్ వస్తుంది. మీకు మంచి మైలేజ్ కావాలి, పెద్ద కార్ కావాలి, అబవ్ 4 మీటర్స్ కావాలి అంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ కార్ల యొక్క ప్రైస్ ఎంత ఉందని తెలుసుకుందాము. ఫస్ట్ మనము టియాగో నుంచి స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ ప్రైజు ఎక్సీ సిఎన్జి ఆ మోడల్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 5,53,990 అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. అంటే మీకు ఆల్మోస్ట్ 6.8 6.9 వరకు రావచ్చు ఆన్ రోడ్ ప్రైజు. ఇది మాన్యువల్. అదేవిధంగా ఆటోమేటిక్ చూస్తే ఎక్స్ షోరూమ్ ప్రైజు 7,31,990 రూపీస్ ఉంది. అలాగే మీకు ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 9 lakhs వరకు రావచ్చు అనమాట. ఇది మీకు చెప్పాను కదా, సిఎన్జి ఆటోమేటిక్ ఏజిఎస్ ఏఎంటీ వస్తుంది, బాగుంటుంది ఇది కూడా. తర్వాత కార్ చూస్తే మనము మన టాటా టిగోర్ ఉంది. ఇది మాన్యువల్ ప్రైస్ ఎంత ఉందంటే 7,21,990 రూపీస్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైజు. మీకు ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 8.99 ప్లస్ ఆ రేంజ్లో వస్తుంది అనమాట. అదేవిధంగా మీకు ఆటోమేటిక్ చూస్తే 8.3 lakhs వరకు ఉంటుంది, 8,28,990 రూపీస్ ఉంది. మీకు ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 10.2 వరకు రావచ్చు అనమాట. ఇందులో ఉన్నది టాటా టియాగోలో ఉన్నది సేమ్ ఇంజను, మీకు సేమ్ ట్రాన్స్మిషను, సేమ్ ఆటోమేటిక్, రెండు వస్తాయన్నమాట. సేమ్ దీంట్లో రెండు ఒకటే ఉన్నాయి. తర్వాత సెగ్మెంట్లో ఉన్నది తర్వాత కారు హుండాయ్ ఎక్స్టరు. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 7 lakhs ఉందన్నమాట ఎక్స్ షోరూమ్ ప్రైజు. మీకు ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 8.3 8.5 వరకు రావచ్చు అనమాట. ఇది మీకు 1.2 లీటర్ 4 సిలిండర్స్ వస్తుంది, అది కాస్త గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కూడా దీన్ని క్రాష్ టెస్ట్ చేయలేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి.
తర్వాత కారు మనకి సుజుకి బ్రెజా. ఇది ఎల్ఎక్స్ఐ సిఎన్జి. 9,17,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్స్-షోరూమ్ ప్రైజు మీకు ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 11.25, 11.3 వరకు రావచ్చు అనమాట. దీంట్లో మీకు మాన్యువల్ మాత్రం ఉంది, దెర్ ఇస్ నో ఆటోమేటిక్. తర్వాత కార్ ఏంటంటే మనకి మారుతి సుజుకి గ్రాండ్ విటారా. ఇది సిఎన్జి ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి మనకి డెల్టా నుంచి స్టార్ట్ అవుతుంది. 12,99,700 ఎక్స్-షోరూమ్ ప్రైజు. మనకి ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 6.45, 6.5 వరకు రావచ్చు. దీంట్లో కూడా సేమ్ ఇంజను మనకి బ్రెజాలో ఏముందో అదే వస్తుంది. ట్రాన్స్మిషను అంతా సేమ్ ఉందన్నమాట. దెర్ ఇస్ నో డిఫరెంట్, ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్. ఇంజన్ మొత్తం అంతా అదే, ప్లాట్ఫామ్ కూడా అదే అనమాట, రెండు సేమ్ ప్లాట్ఫాము. ఇది అండి, ఇవి నేను చెప్పినాను కదా, ఈ వీడియోలో మనము కవర్ చేసింది 4 స్టార్ సేఫ్టీ ఉన్న కార్లు ఎక్సెప్ట్ హుండాయ్ ఎక్స్టర్. అది ఇంకా క్రాష్ టెస్ట్ చేయలేదు, అది ఎప్పుడో లాంచ్ చేశారు, అప్పుడే క్రాష్ టెస్ట్ చేస్తామని చెప్పారు, ఇంతవరకు కాలేదు. రీసెంట్గానే ఫేస్ లిఫ్ట్ కూడా వచ్చింది, దీన్నన్నా వీళ్ళు ఫేస్ లిఫ్ట్ చేస్తారా లేదా ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. మనకి సేఫ్టీ రేటింగ్స్ ఎంతవరకు తెలియదు అనమాట. మీకు మంచి మైలేజ్ కావాలంటే మీకు మారుతి సుజుకి కార్స్ ఉన్నాయి. మీకు మంచి సేఫ్టీలో నేను కాంప్రమైజ్ కాదలుచుకోలేదు, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ దాంట్లో కూడా కాంప్రమైజ్ కాదలుచుకోలేదు అంటే మీకు టియాగో అండ్ దెన్ టిగోర్ ఉన్నాయి. మీకు మంచి రిఫైన్డ్ ఇంజను, 4 సిలిండర్స్ ఇంజన్ కావాలి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి, క్వాలిటీ ఇష్యూస్ ఉండకూడదు, మంచి ఫిట్ అండ్ ఫినిష్ కావాలి అంటే మీకు ఎక్స్టర్ కూడా ఉందన్నమాట. మీరు దేనికి మీ బడ్జెట్ని బట్టి మీకు ఏ సైజు కావాలో దాన్ని చూస్ చేసుకొని తర్వాత మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.